పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా సామాన్య కాలపు 4వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 3 నుంచి. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీరు గొప్ప బహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ప్రియులారా, దేవుణ్ణి అనుసరించటము అంటే దేవుని యొక్క వాక్కును ప్రకటించుట అంటే దేవుని చిత్తానుసారము జీవించుట అంటే అంత సులువైనటువంటి కార్యము కాదు. ఆయనను మనము వెంబడించాలి అంటే, మనము ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించాలంటే కొన్నిటిని మనము కప్పుకొని జీవించాలి. అవి ఏమిటి అంటే, నిన్ను నీవు దేవుని కొరకు తృణీకరించబడుటకు నీవు సంసిద్ధం కావాలి. ఆయన సేవలో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, హింసలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. నీ వారే నిన్ను త్రోసివేస్తారు, నీ వారే నిన్ను నెట్టివేస్తారు, నీ వారే నిన్ను దూషిస్తారు. మరి ఆయన సేవకు వస్తే నాకు బహుమానాలు కలుగుతాయి, ఆయన సేవలో ఉంటే నాకు అంత మొత్తము మంచి జరుగుతుంది, ఆయన సేవలో ఉంటే నాకు మంచి మంచి బంగ్లాలు ఉంటాయి, కార్లు ఉంటాయి అని అనుకునే వారందరికీ కూడా ఈ అష్టభాగ్యాలు తెలుపుతున్నాయి. దేవుని యొక్క సేవ అంటే ఆషామాష కాదు అని చెప్పేసి, ఆయన సేవలో మనం దీనత్వమును కలిగి ఉండాలి. ఆయన సేవలు మనం తృణీకరింపబడుటకు సంసిద్ధంగా ఉండాలి. ఆయన సేవలు హింసింపబడుటకు కూడా మనము సంసిద్ధంగా ఉండాలి. అందుకే ఇది కేవలం జ్ఞానస్నానం తీసుకున్నావు కాబట్టి నీకు నాకు మాత్రమే కాదు. ఇవన్నీ కూడా మన పితరులు ఎందరో ఈ అవమానాలకు గురయ్యారు. ప్రవక్తలు గురయ్యారు, పెద్దలు గురయ్యారు, పునీతులు గురయ్యారు, గురువులు గురయ్యారు, కన్యాశ్రీలు గురయ్యారు, సామాన్యమైనటువంటి ప్రజలు, విశ్వాసులు అందరూ కూడా ఇటువంటి వాటికి గురయ్యారు. చంపబడ్డారు, అడ్డముగా నరికివేయబడ్డారు, సింహాల బోనులో వేయబడ్డారు, కాల్చివేయబడ్డారు, ముళ్ళ పొదలపై కూర్చబడ్డారు. ఆహారం లేకుండా వారు జీవింపగలిగారు. అది మనకు అర్థం కావాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సేవ అంటే, దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలను పొందాడు. నీకు నాకు ఒక ఉదాహరణమైనటువంటి జీవితాన్ని కల్పించారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఎంతోమంది ఉన్నారండి, ఎందరో ఉన్నారండి మనకు ఉదాహరణమైనటువంటి జీవితాలను మనకు కనపరచబోయేటువంటి ఎంతోమంది సేవకులు ఆయన సేవలో బలిగా వారి జీవితాలను వారు అర్పణగా నిలబెట్టుకున్నారు. కావున మనందరం కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే, దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. కొంతమంది ఉన్నారండి, వారిలో హనోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తి. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటే, అదేవిధంగా అబ్రహాము, యాకోబు 2:23 చదువుకుంటే, శుద్ధ హృదయం
కలిగినటువంటి నిరంతర సహవాసం చేసినటువంటి అబ్రహాం గారు విశ్వాసముతో జీవించాడు. ఆయన దయావృధుడు ఆయన. అందుకే దీన్ని మనం చూడగలము యాకోబు 2:23లో. అదేవిధంగా మోషే గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వినయ వినమ్రతలు కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రత కలిగినటువంటి జీవితాన్ని జీవించి నాయకునిగా నిలిచినటువంటి మోషే. నిర్గమకాండము 33:11. ఎంత మంచి హృదయం అండి ఆయనది. అదేవిధంగా మనందరం కూడా దావీదు దేవుని మనస్సుకు అనుగుణం కలిగినటువంటి మనిషి, పశ్చాత్తాప పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి దావీదు పాపం చేశాడు. దాని తర్వాత దీన్ని మనం అపోస్తుల కార్యం 13:22లో చూసుకోవచ్చు. అదేవిధంగా యోబు నిష్కలంకత దైవ భయము కలిగినటువంటి వ్యక్తి యోబు గ్రంథము 1:8 చూసుకోవచ్చు. అదేవిధంగా యోహాను అపోస్తలుడు దేవాతి దేవుణ్ణి తన హృదయం ముందు ప్రేమించినటువంటి నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి పరిశుద్ధ పవిత్రులైనటువంటి యేసు ప్రభుల వారిని శుద్ధ ప్రేమతో దగ్గర నుండి ఆ ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తి అపోస్తలుడు యోహాను సువార్త 13:23. వీరందరూ కూడా ఎటువంటి శుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారు మనకు అర్థమవుతుంది. మన పరిశుద్ధ వచనాలు అన్నీ కూడా తెలుపుతున్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అదేవిధంగా మత్తయి సువార్త 5:11 చదువుకుంటే, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. వారిలో కొందరు ఉన్నారు. వారు ఎవరంటే హాబేలు నీతిమంతుడు. ఆదికాండము 4:8. ఎంత నీతిమయమైనటువంటి జీవితం. చంపబడ్డాడు, అనవసరంగా చంపబడ్డాడు, నీతిమంతుడు ఆయన. అదేవిధంగా యోసేపు నీతిగా జీవించాడు. ఏం జరిగింది? చెరసాలలో వేశారు ఆయన. ఎంత పవిత్రుడంటే యోసేపు గారు దగ్గరకు వచ్చినట్టు పాపాన్ని కూడా వెడలిపో అని పలికినటువంటి ఉత్తమ అబ్బాయి పురుషుడు యోసేపు. దీన్ని మనం చూడవచ్చు ఆదికాండము 39:20. అదేవిధంగా ఇర్మియా వాక్యాన్ని ప్రకటించాడు ఆయన, కానీ ప్రజలు ఆయన ద్వేషించారు, హింసించారు, తిట్టారు, కొట్టారు, నానా రకాలుగా ఆయనను ఏదేదో చేసేశారు. ఇర్మియా గ్రంథము 20:2. అదేవిధంగా దానియేలు గ్రంథము 6:6 చదువుకుంటే ప్రార్థన చేస్తూ ఉండేవాడు, కానీ ఆయన తీసుకెళ్ళి సింహాల బోనులో వేశారు. ఏమన్నా తప్పులు చేశారండి వాళ్ళు. సో దేవుని కోసం వారు ఎటువంటి జీవితాన్ని వారు అర్పిస్తున్నారు. చనిపోతున్నారు, హింసింపబడుతున్నారు, కొట్టబడుతున్నారు, సింహాల గుహలో వేయబడుతున్నారు. చూడండి ఎటువంటి అవమానాలకు గురవుతున్నారు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసులు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను సత్యాన్ని ప్రకటించాడు, కానీ ఆయన హత్య చేశారు. తన తలను నరికి వేశారండి. బాప్తిస్మ యోహాను ఏమైనా తప్పు చేశాడా? వ్యభిచారం చేశాడా? పాపం చేశాడా? ఎవరైనా దోపిడీ చేశాడా? ఎవరైనా ఇళ్ళకి వెళ్ళి వారితో చెడుగా ప్రవర్తించాడా? అలాంటివి ఏమీ లేదు. రాజకీయ పరంగా ఎవరైనా దోచుకున్నాడా? అది లేదు. ఎటువంటి ఏమి తెలియనటువంటి నీతిమంతుడైనటువంటి సత్యాన్ని ప్రకటించినటువంటి బాప్తిస్మ యోహానును వారు హత్య చేసేశారు. మార్కు సువార్త 6:27 చదువుకుంటే, అదేవిధంగా పౌలు క్రీస్తును ప్రకటించాడు. ఆయన పాపిగా ఉన్నాడు, లోకస్తునిగా ఉన్నాడు, కానీ ఆయన క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రీస్తును ప్రకటించినప్పుడు ఆయనను కూడా హింసించారు. అప్పుడు 2 కొరింథీ 11:24 చదువుకుంటే, ఈ విధంగా వీరందరూ కూడా దయా హృదయం కలిగినటువంటి విశ్వాసాలు ఉన్నారు. దేవుని కోసం తన జీవితాలను అర్పించుకున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మనందరం కూడా జపన్య 2:3 చదువుకుంటే, దేశములోని వినయవంతులైన వారా, దేవుని ఆజ్ఞను పాటించు జనులారా, మీరు ప్రభు వద్దకు రండు, న్యాయమును పాటింపుడు, వినయమును అలవరుచుకొనుడు. రండి. మొదటి పట్టణాలు, ఈ 3 పట్టణాలు కూడా తెలుపుతున్నాయి మన అందరం కూడా నిర్మలత్వంను మన సొంతం చేసుకోవాలి. అందుకే మొదటి పట్టణం తెలుపుతుంది, రండి, దేవుని దగ్గరికి రండి, మీ యొక్క
ఆ అన్నిటినీ మీరు దేవునికి సమర్పించుకోనండి. దేవుని దగ్గర అన్ని విధాలుగా మీరు వచ్చేయండి. దేనికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, దేనికోసం మనము అక్కడ ఉండాలి, ఏమి జరుగుతుంది, ఏమి చేస్తాడు, మనం ఏ విధంగా మారుతాము, ఏ విధంగా ఉంటాము, మన పిల్లలు ఏ విధంగా ఉంటారు, పెద్దలు ఏ విధంగా ఉంటారు, మిగతా అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఎలా ముందుకు వెళ్తాయి, ఎలా ముందుకు వస్తాయి, ఎటువంటి బాధల నుంచి, ఎటువంటి భయాల నుంచి మనం బయటపడవచ్చు అని మీరు అనుకుంటూ ఉంటే మీరు చేయవలసినటువంటి ఒక్కటే ఒక కార్యము, రండి, దేవుని దగ్గరికి రండి, ఆయన దర్శించండి, ఆయన వేడుకొనండి, ఆయన నమ్మండి అని చెప్పేసి ఈరోజు మనందరికీ కూడా జపన్య గ్రంథము తెలియచేస్తుంది. మనందరం కూడా వినయం కలిగి ఉండాలి. వినయమును మనం అలవరుచుకోవాలి. వినమ్రతను మనం అందరం కూడా అలవరుచుకొని జీవిస్తూ ముందుకు సాగాలి. అదే మనం దాన్ని చూసుకుంటే మొదటి పట్టణానికి, రెండో పట్టణానికి, 3 పట్టణాలకు కూడా లింక్ కలిగి ఉందండి. ఒక్కదానికి ఒకటి మనకు తెలియచేస్తున్నాయి. మనందరం కూడా వినయము కలిగి, వినమ్రత కలిగి దేవునితో సహవాసం చేయాలని. అదేవిధంగా 1 కొరింథీ 2:27 చదువుకుంటే, వివేకం కలిగిన వారిని సిగ్గుపరచుటకు అవివేకం గల వారిని ఎన్నుకున్నాడని. అవును, వారిని ఆయన ఎన్నుకున్నాడు. వివేకం కలిగిన వారికి సిగ్గు నొనర్చుటకు అవివేకులను ఆయన ఎన్నుకున్నాడు. అవివేకులనే ఆయన ఎన్నుకుంటున్నాడు. పాపులను ఆయన ఎన్నుకుంటున్నాడు. బలహీనం కలిగినటువంటి వారినే ఎన్నుకుంటున్నాడు. వారి నుంచే ఆయనకు సువార్తను ఆయన విస్తరింపజేస్తున్నాడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే కొంతమంది చూడండి, ఏమి రానప్పటికీ, ఏమి లేనప్పటికీ, ఏమి ఉండనప్పటికీ కూడా దేవుడు వారినే హెచ్చిస్తాడు, వారినే ప్రేమిస్తాడు. వారి నుంచే మంచి సువార్థికులను ఆయన తయారు చేస్తాడు. కావున నీ జీవితంలో నీ కుమారులైతేనేమి, నీ బిడ్డలైతేనేమి, నీవైతేనేమి బాధపడుతున్నావా, కృషించిపోతున్నావా, నాకేమి లేదే, నాకు ఏమి రాదే అని చెప్పేసి దేవుని నమ్ముకో. ఆయన దగ్గర వినయంతో ఉండు. మీ కుమారులను దేవునికి అంకితం చేయి, అర్పించు పూర్తిగా. ఖచ్చితంగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. చేపలు పట్టేవారును అపోస్తులుగా మార్చలేదా? నత్తివాడైనటువంటి మోషేను నాయకునిగా చేయలేదా? ఆయన అనామకురాలైనటువంటి ఆ అమ్మ నాన్న ఎవరు లేనటువంటి ఎస్తేను రాణిగా చేయలేదా? ఆయన అన్యురాలైనటువంటి రూతును బోవాజుకు భార్యను చేసి యేసుక్రీస్తు వంశావళిలో ఆయన చేర్చలేదా? ఎటువంటి అనగారిన వారిని ఆయన ఆదుకుని ఏ విధంగా దీవించాడు, ఏ విధంగా దీవిస్తున్నాడు. అందుకే నీకు ఏమి లేకున్నా, నీ ఊరిలో నీకేమి లేకున్నా, నీ ఊరిలో ఏమి ఉండనప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే, దేవుని సేవకైనా పిలిచాడు అంటే ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా ఆయన సేవలో నిన్ను 30 60 100 నేను హెచ్చించి, ఎవరెవరైతే మాకు ఇంత ఉన్నది అని గర్వంతో విర్రవీగిపోయారో వారందరికీ కూడా ఒక సిగ్గుపడేలా, వాళ్ళందరూ కూడా తలదించుకునేలా నిన్ను ఆయన తయారు చేస్తాడు, నిన్ను ఆయన ఏర్పరచుకుంటాడు, నిన్ను ఆయన ప్రజలకు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఈరోజు 3 పట్టణాలు కూడా మనకు తేటతెల్లం చేస్తున్నాయి. నిర్మలత్వము మనము సొంతం చేసుకోవాలి. ఎప్పుడైతే దీన్ని మనం సొంతం చేసుకుంటామో దేవుని యొక్క అష్టభాగ్యాలు అన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ అష్టభాగ్యాలన్నీ మన హృదయంలో ఉంటాయో మనం అందరము కూడా దేవుని వలె, దేవుని సేవలో మనందరం కూడా రాణించగలుగుతాము. అందుకే దీనాత్ములారా మీరు ధన్యులు అంటున్నాడు ఆయన. హింసింపబడుల వారా మీరు ధన్యులు అంటున్నాడు. నా కోసం పాటుపడు వారా మీ అందరూ కూడా ధన్యులు అంటున్నాడు. అందుకే చివరి వచనాలు ఏమన్నారండి ఆయన, కావున మీరు ఆనందపడు, మహానందపడు. నీ కష్టాలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, సేవలో నువ్వు రాణించలేకపోతున్నావా, సేవకు వెళ్ళినప్పుడు ఏదేదో జరుగుతుందా, ఏదేదో మీకు వచ్చేస్తున్నాయా, ఆనందపడండి, సంతోషపడు. కొట్టారా ఆనందపడు, తిట్టారా ఆనందపడు, నీకేం లేదా ఆనందపడు, బిడ్డలు లేరా ఆనందపడు, కుటుంబంలో జరగరానిటన్నీ జరిగిపోయాయా ఆనందపడు, కుటుంబంలో నువ్వు ముందుకు రాణించలేకపోతున్నావా ఆనందపడు, బిజినెస్లో రాణించలేకపోతున్నావా ఆనందపడు. ప్రతి ఒక్క విషయంలో నీవు ఆనందపడు. 3 పూట్ల నీకు తినడానికి కావలసిన అన్నం లేదా ఆనందపడు. మీ బిడ్డలు నేను తిరస్కరిస్తున్నారా ఆనందపడు. నీ సువార్తలో చదివేటప్పుడు సాతాను గాడు వస్తే నేను ఇబ్బంది పడుతున్నాడా, నువ్వు దేవునికి దగ్గరైపోయి ఆనందపడు. దుఃఖం వస్తున్నా నువ్వు ఆనందపడు. ఎటువంటి పరిస్థితుల్లో
వలన నువ్వు ఆనందపడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే మన పూర్వీకులు, మన పునీతులు ఎందరో ఆయన సేవలో హత్య చేయబడ్డారు, సజీవంగా కాల్చబడ్డారు, సేవలో వారు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. కానీ ప్రియులారా, దేవుని మాత్రం విడనాడలేదు. ఆనందపడుతూ సువార్తను చేశారు, ఆనందపడుతూ తన ప్రాణాలను కూడా విడిచిపెట్టారు మన పూర్వీకులు. మరి మనము కూడా ఆ విధంగా తయారు అవ్వాలంటే మనకు సువార్త అర్థం కావాలి. మనకు సువార్త అర్థం కావాలంటే దేవుని మనం సంపూర్ణంగా విశ్వసించాలి. మనందరం కూడా సంపూర్ణంగా ఆయనను విశ్వసించాలి అంటే మనందరం కూడా నడుం బిగించాలి. మనందరం కూడా ఆయనను కవచం వలె, వస్త్రం వలె మనము గట్టిగా ఆయనను ధరించుకుంటే మన జీవితాల్లో ఎటువంటి అడుదొడుకులు రావు. అందుకే ఇవన్నీ కూడా మనకు తెలియచేస్తున్నాయి. నీ జీవితంలో ఏమొచ్చినా నీవు వినయము, వినమ్రత అన్నటువంటి వీటన్నిటికీ కూడా దగ్గరే ఉండు. ప్రతి విషయానికి నువ్వు కృంగిపోమాకు, ప్రతి విషయంలో నువ్వు బలహీనపడమాకు. కానీ నువ్వు ఎత్తబడాలి, నువ్వు రాణించబడాలి. నువ్వు అందరికీ తేజస్సుగా ప్రకాశింపబడాలి అంటే ఖచ్చితంగా మనము యేసుక్రీస్తు ప్రభుల వారి బోధనను మనము సంపూర్ణంగా ఆలకించాలి. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ఆలకిస్తామో, మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మనందరం స్వీకరిస్తామో ఖచ్చితంగా మన జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కావున ఈ 4వ సామాన్య ఆదివారం ద్వారా తల్లి శ్రీసభ మనందరికీ కూడా తెలియజేస్తుంది, మనందరం కూడా ధన్యులం అని చెప్పేసి. మనందరం కూడా ధన్యత కలిగినటువంటి వారము, మనందరం కూడా ధన్యత కలిగినటువంటి స్నేహితులము, మనందరం కూడా ధన్యత అన్నటువంటి వాటిని మనం ఎప్పుడో జ్ఞానస్నానంలోనే మనం పుచ్చుకున్నామండి. ధన్యత నీవు నేను మనందరం కూడా ధన్యత కలిగినటువంటి వారము. ధన్యత మనలో ఉంది. ఆ ధన్యత ఏంటంటే దేవాతి దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క ప్రేమ, ఆయన జాలి. కావున మనందరం కూడా ఇంకా ధన్యతలో మనము ఎదగాలి అన్నా, ధన్యతలో మనందరం కూడా పెరగాలన్నా, ధన్యతలో మనందరం కూడా హెచ్చింపబడాలన్నా ఈ లోకంలో వస్తున్నటువంటి వేటికి కూడా భయపడకుండా, వేటికి కూడా మనం కృంగిపోకుండా, వేటికి కూడా మనం తృణీకరింపబడకుండా మనందరం కూడా ఏం చేయాలంటే మన పితరుల వలె, మన పునీతుల వలె, అందరి వలె మనం యేసు ప్రభుల వారి కోసం పాటుపడాలి. యేసు ప్రభుల వారిని మనము ఆకట్టుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి ఆయన. కావున ఈ ఆదివారం రోజున మనందరం కూడా దేవా, ఈ భాగ్యాలు అన్నిటిని కూడా నాలో నింపి నేను కూడా నీ సేవలో ఫలింపబడేలా, ఫలితాలను ఇచ్చేలా, ఏమొచ్చినా నా జీవితం నీకే అంకితం. నేను కూడా సర్వ జనులకు నీ యొక్క స్వార్థను ప్రకటించి పూర్వీకుల వలె, మిగతా అందరి వలె నా జీవితాన్ని నేను అంకితం చేసుకొని మీలో నేను ఏకం అవ్వాలని మనందరం కూడా ఈ ఆదివారం రోజున ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.